హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. యూనియన్ బడ్జెట్ దాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని బేసిక్ టర్మ్స్, కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి. బడ్జెట్లో ట్యాక్సేషన్, ట్యాక్సెస్, రెవెన్యూ ఇవన్నీ కూడా యాడ్ అయి ఉంటాయి. అందులో భాగంగా యూనియన్ బడ్జెట్ బేసిక్స్లో పార్ట్ 1లో ట్యాక్స్ రిలేటెడ్ బేసిక్స్ మనం చూసాము. అందులో ఒక మేజర్ ట్యాక్స్ అయినటువంటి జిఎస్టీ అనే దాని గురించి ఈ పార్ట్ 2లో చూద్దాం. మరి లాస్ట్ వన్ అంటే పార్ట్ 3లో మనకి బడ్జెట్ టర్మినాలజీ చూద్దాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి దాని నుంచి నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, జిఎస్టీ రిలేటెడ్గా బేసిక్ టర్మ్స్ చూద్దామా. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. దేని మీద ఈ ట్యాక్స్ అనేది వేస్తారు? గూడ్స్ మరియు సర్వీసెస్ వాటి యొక్క కన్జంప్షన్ మీద వేసే ట్యాక్సే జిఎస్టీ అని పిలుస్తాము. జిఎస్టీ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్. అంటే ప్రతి స్టేజ్లోనూ ఎంత వాల్యూ అయితే యాడ్ అవుతుందో దాని మీద మాత్రమే ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. అంటే ఒక వస్తువు 1000 రూపీస్, ఆ తర్వాత 1200 అనుకుందాం, 1200, ఆ 200 మీద మనకి ట్యాక్స్ విధిస్తారు. నెక్స్ట్ స్టేజ్లో అది 1700 అయితే ఆ మిగిలినటువంటి 500 మీద ట్యాక్స్ విధిస్తారు. అలాగా ఎంత వాల్యూ అడిషన్ అయితే దాని మీద ట్యాక్స్ విధిస్తారు. అందుకని జిఎస్టీని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాము. మరి ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేవి, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో. వాటన్నిటినీ కంబైన్ చేసి ఒకే ట్యాక్స్ని తీసుకొని రావాలి అన్నట్టుగా 2003లోనే మనకి కేల్కర్ టాస్క్ ఫోర్స్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. అయితే దాన్ని బిల్లు రూపంలో ఇంట్రడ్యూస్ చేసి అది పాస్ అయింది మాత్రం 2016లో. 2016లో 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చట్టం ప్రకారం జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. 2017 నుంచి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరి ఇందాక మనం అన్నట్టు సెంట్రల్ లెవెల్లో కొన్ని ట్యాక్సెస్ని, స్టేట్ లెవెల్లో కొన్ని ట్యాక్సెస్ని కలుపుకొని ఈ జిఎస్టీ వచ్చింది అన్నాం కదా. మరి ఆ సెంట్రల్ లెవెల్ ట్యాక్సెస్లో ఏవేవి దీని కిందికి వెళ్ళాయో చూద్దాము. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ సెంటర్కి సంబంధించిన ఇంతకుముందు విధించే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయితే, స్టేట్స్కి స్టేట్ వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, స్టేట్స్ ఆన్ లాటరీస్, ఇవన్నీ కలిపి స్టేట్స్ దగ్గర ఉండేవి. సో ఈ రెండింటినీ కంబైన్ చేసుకొని, అంటే సెంటర్ తనకున్నటువంటి పవర్స్ని, స్టేట్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద తనకున్న పవర్స్ని కంబైన్ చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్కి వాళ్ళిద్దరూ కూడా, అంటే సెంటర్, స్టేట్స్ కూడా ఆమోదించడం జరిగింది. అందుకే జిఎస్టీని ఇంటిగ్రేటెడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మనం పిలుస్తాము. దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఎగ్జాంపుల్ అని కూడా చెప్తాం. ఎందుకంటే రెండూ కూడా తమకున్న పవర్స్ని కోల్పోయి, వాటికి మాత్రమే ఉన్న పవర్స్ అవి. సో వాటిని కోల్పోయి రెండూ కలిసి ఒక ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయాలని తీసుకొని రావడం, అది కూడా ఇది ఆదాయానికి సంబంధించింది. అందుకే కోఆపరేటివ్ ఫిస్కల్ ఫెడరలిజం అని పిలుస్తారు జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడాన్ని. సరే, మరి ఆ జిఎస్టీని 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సెంట్రల్ జిఎస్టీ అని, స్టేట్ జిఎస్టీ అని, ఐజిఎస్టీ అని ఇలాగ డివైడ్ చేయడం జరిగింది. ఒకే రాష్ట్రంలో వస్తువులు లేదా సేవల యొక్క సేల్ అనేది జరిగితే దాని మీద విధించే జిఎస్టీని 2 సమభాగాలుగా విభజించి సగము సెంటర్కి, దాన్ని సిజిఎస్టీ అంటారు, ఇంకో సగం ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీకి వెళ్తుంది. అలా కాకుండా ఒక రాష్ట్రం నుంచి గూడ్స్ లేదా సర్వీసెస్ ఇంకొక రాష్ట్రంలో అమ్మబడితే అప్పుడు విధించే ట్యాక్స్ని ఐజిఎస్టీ అంటారు. ఈ ట్యాక్స్లో సగము సెంటర్కి వెళ్తుంది, మిగిలిన సగము డెస్టినేషన్ స్టేట్, అంటే అమ్మే స్టేట్ కాకుండా కొనే స్టేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మిగిలిన సగము ట్యాక్స్ అనేది వెళ్తుంది. ఆ విధంగా ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం. ముందు మొత్తము కలిసి సెంటర్కి వెళ్తుంది, సెంటర్ నుంచి సగం దానికి, సగం డెస్టినేషన్ స్టేట్కి వెళ్తుంది. అదే ఒకే స్టేట్లో ట్రాన్సాక్షన్ జరిగితే డైరెక్ట్గా సగము సెంటర్కి, సగం స్టేట్కి వెళ్తుంది. అలాగే జిఎస్టీని 3 కాంపోనెంట్స్గా ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందనే దాన్ని బట్టి డివైడ్ చేశారు. ఒకటి ఎస్సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ. దీనికోసం మళ్ళీ సపరేట్గా సిజిఎస్టీ చట్టం అనేది తీసుకొని వచ్చారు. ఎస్జిఎస్టీ అనేది స్టేట్ గవర్నమెంట్ అయితే సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్.
ఇందాకన్నట్టు మరి ఎస్జిఎస్టీ అనేది స్టేట్స్కి ఒకే స్టేట్లో జరిగినప్పుడు ఎస్జిఎస్టీ సిజిఎస్టీగా డివైడ్ అవుతుంది. అదే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఐజిఎస్టీ అంటాము. చూడండి, ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దేనికి సంబంధించి ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్. దీనికి కూడా ఐజిఎస్టీ చట్టం ప్రకారం దీన్ని తీసుకొని వచ్చారు. ఈ ఐజిఎస్టీ చట్టము, ఈ ట్యాక్స్ అనేది బోత్ కేసెస్, ఇంపోర్ట్ చేసుకున్న ఇండియాలోకి, ఎక్స్పోర్ట్ చేసుకున్న, లేదా రెండు రాష్ట్రాల మధ్య ట్రేడ్ జరిగిన అప్పుడు విధించే ట్యాక్స్ ఐజిఎస్టీ. అంటే ఇంపోర్టు ఎక్స్పోర్టే కాకుండా ఇది కూడా మనకి ఐజిఎస్టీ కిందకి వస్తుంది. అంటే మనకి ఏదైనా ఒక వస్తువు అనేది ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంపోర్ట్ చేసుకున్న వస్తువు అనేది ఆ ఫస్ట్ కస్టమ్స్ డ్యూటీ విధిస్తారు. ఆ తర్వాత ఆ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిందనుకోండి, అప్పుడు ఈ డెస్టినేషన్ స్టేట్కి సగం ట్యాక్స్, మిగిలింది సెంటర్కి వెళ్తుంది. దాన్ని ఐజిఎస్టీ అని అంటాము. మరి అసలు ఈ జిఎస్టీ అనే రిఫార్మ్ ఎందుకు తీసుకొని రావాలి? ఎన్నో సెంట్రల్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఉన్నప్పుడు అసలు ఎందుకు దీన్ని తీసుకొని రావాల్సి వచ్చింది? దీనికి ఒక నేమ్ అనేది ఉంది. దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాము. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది? మల్టిపుల్ ప్లేసెస్లో ఒకే వస్తువు దాని వాల్యూ మీద మల్టిపుల్ ట్యాక్సెస్ విధించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపాయలు అనుకోండి, నెక్స్ట్ స్టేజ్లో అది 120 అయినప్పుడు ఇక్కడ 100 రూపాయల మీద ట్యాక్స్, ఇక్కడ 120 రూపాయల మీద ట్యాక్స్ విధిస్తున్నారు. అంటే ఆల్రెడీ 100 మీద ట్యాక్స్ కట్టున్నారు, కట్టిన దాని మీద కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ట్యాక్స్ మీద ట్యాక్స్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటారు. అలా తగ్గించేందుకోసం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రూపంలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశాం. అంటే ఇక్కడ 100 రూపాయలకు కడితే దీని వాల్యూ 120 అయితే 20 రూపాయల మీద మాత్రమే నెక్స్ట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అందువల్ల జిఎస్టీ అనేది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేస్తుంది అని చెప్తాము. ఎందుకంటే జిఎస్టీ వ్యాట్ రూపంలో విధిస్తారు కాబట్టి. చూడండి, అందుకే జిఎస్టీ అనేది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తొలగిస్తుందని. యూనిఫైడ్గా దేశం మొత్తానికి ఒకటే ప్రొసీజర్. ఇంతకుముందు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ట్యాక్స్ అలా ఉండేది. ఇప్పుడు మొత్తానికి ఒకటే ట్యాక్స్. ఫాస్ట్గా వస్తువులు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి మూవ్ అవుతాయి. డిజిటల్గా చలాన్స్ అనేవి ఇష్యూ చేస్తారు ఇక్కడ. సో అందువల్ల ఫాస్టర్గా ఉంటుంది. సింగిల్ రిటర్న్స్, అంటే ప్రతి స్టేట్కి ఒక్కొక్క రిటర్న్ ఫైల్ చేయకుండా సింగిల్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. సీమ్లెస్గా ఇన్పుట్ క్రెడిట్ అంటున్నారు. ఈ ఇన్పుట్ క్రెడిట్ ఏంటో కొద్దిసేపట్లో చూద్దాం. ఇవన్నీ కూడా జిఎస్టీ అడ్వాంటేజెస్. మెయిన్ అడ్వాంటేజ్ ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. దానివల్ల ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుందా లేదా? మనము అల్టిమేట్గా కట్టాలి. ఒక వస్తువు మీద జిఎస్టీ వేస్తే అల్టిమేట్గా అది ఎవరు కడుతున్నట్టు? కస్టమర్. సో మన మీద ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది, వస్తువుల యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది అన్నట్టుగా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందాక మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నాం కదా, అదేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఉంది. ఆ కంపెనీ 3 రా మెటీరియల్స్ని కొనుక్కుంది, ఏబిసి అని. ఏ అనే రా మెటీరియల్ కొనుక్కున్నప్పుడు ఆల్రెడీ జిఎస్టీ 1000 రూపాయల మీద కట్టున్నారు. బి కొనుక్కున్నప్పుడు 800, సి కొనుక్కున్నప్పుడు 1200 ఆ మెటీరియల్ వాల్యూ మీద జిఎస్టీ కట్టున్నారు. అంటే ఆల్రెడీ 3000 రూపాయల జిఎస్టీని పే చేసున్నారు. మరి ఇప్పుడు ఓవరాల్గా ఈ మూడింటిని తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వచ్చిన వస్తువు విలువ 4500 అయితే, మరి ఇప్పుడు ట్యాక్స్ వీళ్ళు దేని మీద కట్టాలి? ఆల్రెడీ వీళ్ళు కట్టిన 1000, 800, 1200 మొత్తం కలిసి 3000 పక్కన పెట్టేసి మిగిలినటువంటి దాని మీద మాత్రమే ట్యాక్స్ అనేది కట్టాలి. అంటే వీళ్ళ ఇన్పుట్ మీద ఆల్రెడీ ట్యాక్స్ కట్టున్నారు, దాన్ని క్రెడిట్ చేసుకొని, ఇన్పుట్ మీద కట్టిన ట్యాక్స్ని క్రెడిట్ చేసుకొని మిగిలిన దాని మీద మాత్రమే, వాల్యూ అడిషన్ మీద మాత్రమే ట్యాక్స్ కట్టాలి. అందుకే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని. ఈ విధంగా ఇన్పుట్ మీద కట్టినటువంటి క్రెడిట్ని, ఇన్పుట్ మీద కట్టిన ట్యాక్స్ని మనం క్రెడిట్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని పిలుస్తాము. ఆల్రెడీ కట్టినటువంటి వాళ్ళ దగ్గర జిఎస్టీ నెంబర్ తీసుకొని మనకు తెలుస్తుంది, ఓకే వీళ్ళు ఇంత జిఎస్టీ కట్టున్నారు ఇంత వాల్యూ మీద, ఇప్పుడు ఎంతైతే వాల్యూ అడిషన్ అవుతుందో అంతే నేను కట్టాలి అని మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇస్తారు. దానివల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. మళ్ళీ కట్టిన వస్తువు మీద ఇప్పుడు ఈ 1000 రూపాయల మీద ఈ మొత్తం కలిపి 3000 మీద మళ్ళీ ట్యాక్స్ కట్టాలనుకోండి, అది క్యాస్కేడింగ్ ఎఫెక్టేనా?
సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది దీనివల్ల తగ్గుతుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అన్నిటి మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపోజిషన్ స్కీమ్ అంటారు. అంటే ప్రతి నెల జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అలా కాకుండా కొన్ని చిన్న బిజినెసెస్, స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్యాక్స్ ప్రొసీజర్స్ని సింప్లిఫై చేసేందుకు వాళ్ళకి 3 monthsకో లేకపోతే 6 monthsకో వాళ్ళని ఇంత పర్సంటేజ్ టర్నోవర్ మీద ట్యాక్స్ కట్టాలి అని చెప్తారనమాట. ఎవ్రీ క్వార్టర్, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంత పర్సంటేజ్ టర్నోవర్ మీద ట్యాక్స్ కట్టండి. నార్మల్గా ఎవ్రీ మంత్ కట్టేది కాకుండా ఒకేసారి కట్టండి అని చెప్పే స్కీమ్ని కంపోజిషన్ స్కీమ్. అంటే స్మాల్ బిజినెసెస్కి ఈ జిఎస్టీని కట్టేటటువంటి ఆ ప్రొసీజర్స్ అవన్నీ సింప్లిఫై చేసేందుకోసం ఈ కంపోజిషన్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. టోటల్ టర్నోవర్ 1.5 crores. ఇది మారుతూ ఉంటుంది, ప్రతి బడ్జెట్లోనూ మారుస్తూ ఉంటారు. సో అంత లోపల ఉన్న వాళ్ళే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ని అవైల్ చేసుకోగలరు. అంటే ఎంఎస్ఎంఈ సెక్టారు, స్మాల్ సెక్టారు వీళ్ళందరూ కూడా ప్రతిసారి మంత్లీ జిఎస్టీ ఫైలింగ్స్ వీటన్నిటి నుంచి, ప్రొసీజర్స్ నుంచి రిలీఫ్ లాగా ఈ కంపోజిషన్ స్కీమ్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఈ వే బిల్ సిస్టమ్ జిఎస్టీ కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటి? ఇంతకుముందు గూడ్స్ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ అనుకుందాం, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, మహారాష్ట్ర నుంచి బీహార్కి వెళ్తుంది అనుకుందాం. సో అప్పుడు మధ్యలో ఉన్న ప్రతి స్టేట్లోనూ వాళ్ళు చూపించాలి, ఇదిగో ఈ వ్యక్తి కస్టమరు, ఈ వ్యక్తికి మేము డెలివరీ చేస్తున్నాం, ఈ వ్యక్తి దగ్గర నుంచి ఇంత వాల్యూతో కొనుక్కున్నారు అని. సో ఇలాగ పేపర్ ప్రొసీజర్ ఎక్కువ ఉండేది, ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఆగాల్సి వచ్చేది. సో అలా కాకుండా మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనేది సింపుల్గా, ఈజీగా జరగడానికి ఒక ఎలక్ట్రానిక్ ఫామ్లో ఈవే బిల్ సిస్టమ్ అనేది సింగిల్ ఇన్వాయిస్ అనేది తీసుకుంటే చాలు. తీసుకొని దాన్నే ప్రతి చోట చూపించవచ్చు. దానికి యూనిక్ ఈవే బిల్ నంబర్ అనేది కూడా ప్రతి కన్సైన్మెంట్కి ఇస్తారనమాట. సో ఫాస్ట్గా మూమెంట్ అవ్వడానికి వెహికల్ యొక్క టర్న్ అరౌండ్ పెరుగుతుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ వీటికి సంబంధించి రా మెటీరియల్స్ అందే టైము, లేదా ఫినిష్డ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలి ఆ టైం, ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి. అందుకోసం ఈవే బిల్ సిస్టమ్ని జిఎస్టీ కింద ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఈ జిఎస్టీ అనేది ఇంటిగ్రేటెడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నాం కదా, అందులో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటి? 7 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఈ జిఎస్టీ కింద కవర్ అవ్వలేదు. కస్టమ్స్ డ్యూటీ అనేది కవర్ అవ్వలేదు, స్టాంప్ డ్యూటీ కవర్ అవ్వలేదు, వెహికల్ ట్యాక్స్ కవర్ అవ్వలేదు, లిక్కర్ మీద వేసే ఎక్సైజ్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ మీద వేసే ఆ డ్యూటీ, ఎంట్రీ టోల్ ట్యాక్సెస్ కవర్ అవ్వలేదు, ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్ కవర్ అవ్వలేదు. సో మిగిలినవన్నీ జిఎస్టీ కింద కవర్ అయ్యాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇవి కవర్ అవ్వలేదు. మరి ఈ జిఎస్టీ రేట్స్ని ఎవరు నిర్ణయిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ మీద ఇంత శాతం, 5%, 10% ఇట్లా ఎవరు నిర్ణయిస్తారు? దానికంటూ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది, దాని పేరే జిఎస్టీ కౌన్సిల్. ఆర్టికల్ 279A కింద జిఎస్టీ కౌన్సిల్ అనే దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫామ్ చేయడం జరుగుతుంది. దానికి చైర్మన్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన మినిస్టర్స్ దీంట్లో మెంబర్స్గా ఉంటారు. యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఒకవేళ వాళ్ళకి మినిస్ట్రీస్ ఉంటే వాళ్ళు కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. ఈ జిఎస్టీ కౌన్సిల్లో సెంటర్కి 1/3 వంతు ఓటింగ్ పవర్ ఉంటుంది, సెంటర్కి 2/3 వంతు ఓటింగ్ పవర్. కానీ ఏదైనా ఒక డెసిషన్ పాస్ అవ్వాలంటే 3/4 వంతు మెజారిటీ ఓకే అని చెప్పాలి. అప్పుడే జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించిన డెసిషన్స్ పాస్ అవుతాయి. మరి జిఎస్టీ కౌన్సిల్ వేటిని నిర్ణయిస్తుంది? ట్యాక్స్ రేట్ ఎంత ఉండాలి, దేనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి, ఏ విధంగా ఈ ఫామ్స్ ఉండాలి, ట్యాక్స్ చట్టాలు ఎలా ఉండాలి, జిఎస్టీకి సంబంధించండి, ట్యాక్స్ డెడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ జిఎస్టీ కౌన్సిలే నిర్ణయిస్తుంది. మరి రీసెంట్గా జిఎస్టీ కంపెన్సేషన్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అని రాష్ట్రాలన్నీ అడుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి జిఎస్టీ కంపెన్సేషన్ అంటే? జిఎస్టీని 2017లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇదిగో సెంటరు స్టేటు రెండూ కూడా షార్ట్ టర్మ్లో కొంత రెవెన్యూని కోల్పోవాల్సి ఉంటుంది అన్నారు. చాలా స్టేట్స్ అయ్యో మాకు వచ్చే రెవెన్యూనే తక్కువ ఎలాగా అన్నారు. అప్పుడు సరే మీ రెవెన్యూకి సపోర్ట్గా ఒకవేళ మీకు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో వచ్చే రెవెన్యూలో గనుక జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల షార్ట్ ఫాల్ వస్తే దాన్ని మేము కంపెన్సేట్ చేస్తామని సెంటర్ చెప్పింది.
సో ట్రాన్సిషన్ టైంలో 5 ఇయర్స్ టైంలో 2017 నుంచి 2022 ఆ మధ్య కాలంలో షార్టేజెస్ వస్తే వాటికి సెంటర్ నుంచి డబ్బులు ఇస్తాము, ఫండ్ చేస్తాము. దానికోసం స్పెషల్గా జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటే అడిషనల్ ట్యాక్స్, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం. సో డీమెరిట్ గూడ్స్ అంటే సిగరెట్స్ ఇలాంటి వాటి మీద అడిషనల్ సెస్ వేసి దాని నుంచి వచ్చిన అమౌంట్తో మీకు కంపెన్సేట్ చేస్తామని చెప్పారు. అయితే 2022లో దాని టైం పీరియడ్ అయిపోతుంది. అయితే స్టేట్స్ ఈ కరోనా ఇవన్నీ రావడం వల్ల చాలా నష్టాలు వచ్చాయి కాబట్టి ఈ టైం పీరియడ్ని మళ్ళీ పెంచాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నాయి. మరి ఎంత తక్కువ వచ్చిందని ఎలా తెలుస్తుంది సెంటర్కి? 2015-16లో ఎంత ఇన్కమ్ అయితే వచ్చిందో, రెవెన్యూ వచ్చిందో స్టేట్స్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల, దానికి ప్రతి సంవత్సరం 14% అడిషనల్గా రావాలి. అంత 14% అడిషనల్గా వచ్చేలాగా రావాలి. అంత రాలేదు అంటే ఎంతైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అమౌంట్ అనేది జిఎస్టీ కంపెన్సేషన్ రూపంలో స్టేట్స్కి సెంటర్ అనేది ఇస్తాము అని ప్రామిస్ చేసింది. నెక్స్ట్ జిఎస్టీ నంబర్. ప్రతి ట్రాన్సాక్షన్కి, అది గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా, ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక యూనిక్ నంబర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దాన్నే జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నంబర్, జిఎస్టీ నంబర్ అని పిలుస్తాము. ఎవ్రీ బిజినెస్కి ఇది ఒక యూనిక్ నంబరు. సో ఈ ట్యాక్స్ పేయర్ వాళ్ళు స్టేట్ వైజ్గా వాళ్ళ పాన్ నెంబర్ బేస్డ్గా జిఎస్టీఐఎన్ అనేది లభిస్తుంది. అది యూనిక్ కాబట్టి ప్రతి జిఎస్టీ ట్రాన్సాక్షన్కి నంబర్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. మరి ఈ జిఎస్టీ నంబర్ను ఉపయోగించి ప్రతి మంత్ జిఎస్టీ రిటర్న్స్ అనే ఫైల్ చేయాలి. ఆ ఫామ్ని జిఎస్టీఆర్ అని పిలుస్తారు. ఇదొక డాక్యుమెంట్ అన్నమాట. ఓవరాల్గా ఇన్కమ్ ఎంత ఉంది, వాళ్ళకి సంబంధించిన సేల్స్ డేటా ఎంత, పర్చేస్ డేటా ఎంత, అవుట్పుట్ జిఎస్టీ ఎంత, ఇన్పుట్ క్రెడిట్ ఎంత, ఇవన్నీ కూడా ఈ జిఎస్టీఆర్లో ఈ ఫామ్లో ఫిల్ చేసి ప్రతి నెల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్మాల్ బిజినెసెస్ అయితే కంపోజిషన్ స్కీమ్ అనే దాన్ని ఉపయోగించి ఎవ్రీ క్వార్టర్ పే చేయాల్సి ఉంటుంది. మిగిలినవి ఎవ్రీ మంత్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఈ జిఎస్టీఆర్ ఫైల్ చేయడం ఇవన్నీ ఎక్కడ చేస్తారు? దానికంటూ ఒక సాఫ్ట్వేర్ ఉంది. దాన్నే జిఎస్టీ నెట్వర్క్ అని పిలుస్తాం. ఇందాక మనం ఈవే బిల్ అన్నది ఒక డిజిటల్ ఫామ్ అన్నామా, ఆ ఈవే బిల్ జనరేట్ చేసుకునేది, ఇన్వాయిస్లు జనరేట్ చేసుకోవడము, జిఎస్టీకి సంబంధించిన ఆ రిటర్న్స్ ఫైల్ చేయడం అదంతా కూడా ఈ వెబ్సైట్లో జిఎస్టీఎన్ అనే వెబ్సైట్లో జరుగుతుంది. జిఎస్టీఎన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఓన్ అయినటువంటి ఒక ప్లాట్ఫాము. ఇది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది జిఎస్టీకి సంబంధించి. ఇవి జిఎస్టీకి సంబంధించినటువంటి బేసిక్ టర్మినాలజీ. దీన్ని బేస్ చేసుకొని మనం బడ్జెట్లో జిఎస్టీ రిలేటెడ్గా వచ్చే కాన్సెప్ట్స్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పార్ట్ 1లో మనకి ట్యాక్సేషన్ రిలేటెడ్ టర్మ్స్ చూసాము. ఇందులో జిఎస్టీ టర్మ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో బడ్జెట్ రిలేటెడ్ టర్మినాలజీ చూద్దాము. దాని పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.